కడప జిల్లాలో స్వర్ణకారులు రోడ్డెక్కారు. ఏడాది పాటు బంగారు కొనుగోలు చేయవద్దన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఆందోళన చేపట్టారు. కడప, ప్రొద్దుటూరు దుకాణాలు మూసివేసి ఆందోళన చేశారు. బంగారం ఎవరూ కొనుగోలు చేయకపోతే జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బంగారు పని చేయకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ని ప్రతి ఒక్కరూ అంగళ్ళు మూసేసి బంగారు అంగళ్ళు, బంగారు పని చేసే వాళ్ళు మొత్తం అంతా మూసేసి వాళ్ళు బంగారు పని చేయకుండా చిన్న చిన్న కత్తులు, చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న ఇవి చేసి బతికారు. అప్పట్లో ఎంతో మంది పస్తులు ఉన్నాము. దాంతో మా ఫ్యామిలీ కూడా ఒకటి. మేము కూడా ఇంట్లో అన్నము తిండి లేకుండా వారం రోజులు పస్తులు ఉండే రోజులు మేము అప్పుడు నాకు 10 సంవత్సరాలు, ఈ రోజు నాకు 72 సంవత్సరాలు. అప్పుడు నేను మంచి హుషారులో ఉన్నాను, బాగా తెలుసు. కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడినారు. బీడీలు అంగడి పెట్టుకున్నారు, టైర్లు సైకిళ్లకు పంచర్లు వేసుకున్నారు, ఈ విధంగా బతికినారు. మనకు భారత ప్రభుత్వము మాకు బంగారు కొనకూడదని సంవత్సరం పాటు చెప్పినారు మన ప్రధానమంత్రి గారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు నెలకు 5-6 పనులు కూడా ఇప్పుడు లేవు. మాకు పనులు లేక మా బంగారు పని చేసేవాళ్ళు తోగుడు బండ్లు, ఆటోలు వేసుకుంటున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. మాకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ కావాలి. మేము ఇప్పుడు పని లేకంటే, బంగారు కొనకంటే పని లేకంటే మా బతుకులు ఎట్లా? మా కడుపులు కొట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మాకందరికీ మా స్వర్ణకారులకి ఆదుకోవాలా. మా రాష్ట్రం అంతా ఈ డిమాండ్ ఉంది. మేము స్వర్ణకారులము, 3 కోట్ల మంది దేశంలో ఉన్నాము. ఈ దేశంలో 3 కోట్ల మంది మేము పని చేస్తున్నాము. బంగారు పని, జ్యువెలరీ షాపులు అన్నీ ఉన్నాయి.